ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 12 వచనాలు 1 నుంచి 12 వచనాల వరకు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎవరంటే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. నీవే మాతో మాట్లాడమని, బలపరచమని, మరి నా ప్రభా ఈరోజు వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి వారిని నీ ఆత్మచేత నడిపించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ నిర్గమకాండం మనం ఈ యొక్క 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం అనేటువంటిది మరి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది బైబిల్ గ్రంథంలోనే కీలకమైనటువంటి అధ్యాయాల్లో ఒకటి అనమాట. ఇది బైబిల్కే కాదు, ప్రపంచ సాహిత్యమంతటికి కూడా ఆణిముత్యం అనమాట ఈ అధ్యాయం. మరి ఇందులో రాసి ఉన్నటువంటి ఆజ్ఞలను మనుషులు కల్పించినవి కాదు, సాక్షాత్తు మరి దేవుని ఆజ్ఞలే. పవిత్రతకు, న్యాయానికి దేవుని కొలబద్దలు అనమాట ఇవన్నీ కూడాను. మరి దేవుడు వీటిని ఇజ్రాయేల్ క్షేమం కోసం, అన్ని చోట్ల ప్రజలందరి క్షేమం కోసం ఇచ్చాడనమాట. మరి దయచేసి గమనించాలి. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట అని చెప్పి కూడా ఉన్నది కదా మొదటి వచనంలో. హల్లెలూయా. చూడండి, ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం అంతా కూడా ఈ 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞల గురించినటువంటి వివరణలతో మరి నిండి ఉన్నది. దేవుడు మరి సీనాయి కొండను దర్శించడం, ఆ బలిపీఠం గురించినటువంటి విశేషాలు ఈ అధ్యాయంలో మనకు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి వాడు దేవుడు. అయితే ధర్మశాస్త్రానికి ముందు దేవుడు 10 ఆజ్ఞలు మనకిచ్చాడు. మరి ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో భాగమే. మరి బలిపీఠం మనకి ఎన్నో సత్యాలు నేర్పుతుంది. ధర్మశాస్త్రానికి బలిపీఠానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మానవుడు పాపం చెప్పి ధర్మశాస్త్రం మనకు చూపితే ఈ మానవునికి రక్షణ అవసరం అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ పాప పరిహారానికి బలి అర్పించడానికి బలిపీఠం అవసరం. కాబట్టి మనకి బలిపీఠం అనేటువంటిది ధర్మశాస్త్రానికి, అంటే ధర్మశాస్త్రం మానవుడు పాపాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ పాపం పోవాలంటే బలి అర్పించాలన్నమాట. ఆ బలి అర్పించాలంటే ఖచ్చితంగా బలిపీఠం కావాలి. మనం హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, చూసినట్లయితే 9వ అధ్యాయం 22వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని చెప్పి సామాన్యంగా చెప్పవచ్చు. అన్ని పురాణాల్లో, వేదాలు ఎక్కడ చూసినా మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే రక్తం సర్వపాప పరిహారార్థం, తత్రక్తం పుణ్యదాన బలి, అంటే రక్తం చిందించకుండా పాపం పోదు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ముఖం మీద ఏదైనా డస్ట్ ఉన్నా, దుమ్మున్నా, మురుకున్నా మనం ఏం చేస్తాం? మనం అద్దం ముందు నుంచి ఉంటుంటాం. అంటే అద్దం దగ్గరికి వెళ్తాం అనమాట. అప్పుడు అద్దం ఏం చేస్తుంది? మన ముఖం ఎలాంటిదో, మరి మన ముఖం మీద ఉన్నటువంటి డస్ట్, దుమ్ము, మచ్చ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. అలాగే ఈ ధర్మశాస్త్రం అనేటువంటి అద్దంలో మనం చూసుకుంటే మనం పాపులు అని చెప్పి ఇట్లే తెలిసిపోతుంటుంది అనమాట. కాబట్టి మన మురుకు అప్పుడు మనం అద్దంలో చూసుకుంటాం అంటే మనకి ముఖం అంతా కూడా మట్టో, డస్టో, మురుకో, చెమటో కనిపిస్తూ ఉంటుంటుంది. ఆ వెంటనే ఆ చెమట పోవాలంటే అద్దం చెల్లిద పని. ఆ చెమట, ఆ మురికి, ఆ యొక్క డస్ట్ పోవాలంటే అద్దం వల్ల కాదనమాట. అద్దం చూపించింది నీకు మురుకు ఉందని, అంతేగాని ఆ మురుకుని తీయలేదనమాట. మరి మురుకు పోవాలంటే ఏం చేయాలి? మనకి నీరు కావాలి. ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే మన ముఖాన్ని కడుక్కుంటే ఆ నీటి ద్వారా మాత్రమే మురికిపోతుంది అనమాట. ఇప్పుడు మన చేతితో కూడా మురికి తీసుకోలేము, మనం మురికి తీసుకోలేము. అద్దం చూపిస్తుంది, నీరు కడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ అద్దం ధర్మశాస్త్రం అయితే, నీరు దేవుడు అనమాట, దేవుని రక్తం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పాపులు అని చెప్పి తెలియజేసినటువంటి ధర్మశాస్త్రం మరి మన మురికిని కడుక్కోవడానికి ఏం కావాలి? నీరు కావాలి. మన ముఖం మీద ఉన్నటువంటి మురికి అద్దం చూపుతుంది, కానీ ఆ మురికిని మాత్రం కడుక్కోవడానికి నీరు కావాలి. కాబట్టి ఆ ముఖం మీద ఉన్నటువంటి మురికిని అద్దం చూపుతుంది, కానీ ఆ మురికిని కడిగివేయదనమాట, తీసివేయదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ధర్మశాస్త్రం అద్దం వంటిది అయితే ముఖం కడుక్కునేటువంటిందుకు నీరు తప్పనిసరిగా కావాలి. కాబట్టి అటువలే మరి ఆ యేసు రక్తనిధి ద్వారానే మన పాపము
అనేటువంటి మురికి కూడా కడిగివేయబడుతుంది. యేసు రక్తము, ఇమ్మానుయేలు రక్తము, మన కోసమైనటువంటి స్రవించినటువంటి పుణ్య రక్తము అదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెజ్కేలు 18:4 మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపం చేయవాడెవడే వాడే మరణమునందును. కాబట్టి ధర్మశాస్త్రం అమలుపరచాలి. ధర్మశాస్త్రం అతిక్రమించినటువంటి వారికి శిక్ష తప్పదు. ధర్మశాస్త్రము, కృప, ఈ రెండు కూడా ఒకటి కాదు. ధర్మశాస్త్రంలో ప్రేమ, కృప లేదు. కానీ ఆ కృపలోని ఈ సౌజన్యాన్ని మనం గుర్తించాలి. కృపను కృపగానే బోధించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాపి యొక్క అక్కరత ఏంటి? పాపంలో ఉన్నటువంటి వారికి, బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల, పాపంలో ఉన్నటువంటి రక్షణ కావాలని చూస్తుంటారు. కృపచేతనే రక్షణ ప్రాప్తిస్తుంది, కానీ ధర్మశాస్త్రం వలన రక్షణ ప్రాప్తించదు. ఈ ధర్మశాస్త్రం మానవుడు ఎలా ఉండాలో చెబుతుంది, కృప దేవుడు ఎలాంటి వాడో తెలియజేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ధర్మశాస్త్రం అద్దం పట్టినట్లు నీవు ఆజ్ఞాతిక్రమం చేసినట్లు రుజువు చేస్తూ ఉంది. అబద్ధం, మరి మనం తప్పిపోయామని చెప్పి ప్రతిదాన్ని రుజువు చేస్తుంది ధర్మశాస్త్రం. ఖచ్చితంగా క్లారిటీగా చెప్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అందులో. ఎందుకంటే ధర్మశాస్త్రం అద్దం లాంటిది కదా. మరి అద్దం అబద్ధం చెప్తుందా? మన ముఖం మీద మచ్చ ఉంటే మచ్చ చూపించదు అద్దం, మన లోపం ఉంటే లోపం చూపించదు, అంతే. అద్దం అబద్ధం ఆడదంటండి. అలాగే ధర్మశాస్త్రం ఎవరిని కూడా పాపులుగా చేసి చూపించదు, ఎవరిని పాపులు చేయజాలదు. అది నువ్వు పాపం అయితేనే పాపం చూపిస్తుంటుంది, మనం పాపం చేస్తేనే పాపం చూపిస్తుంటుంది అద్దం. కానీ మానవుడు పాపం చెప్పి తేటగా చూపుతూ ఉంటుంది అనమాట. ధర్మశాస్త్రం పాపిని ఏం చేస్తుందంటే క్రీస్తు వద్దకు తీసుకెళ్తుంది అనమాట. అంటే బాలశిక్షకుడే మనల్ని ఏం చేస్తుంది, చేయి పట్టుకుని యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తుంది అనమాట ధర్మశాస్త్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ బాలశిక్షుడైనటువంటి ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తాడంటే చేయి పట్టుకుని మనల్ని కూడా క్రీస్తు దగ్గరికి, ఆయన సిలువ దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది అనమాట. ధర్మశాస్త్రం మనిషితో అంటది, మానవుడా నీవు పాపివి, నీకు మరి రక్షకుడు కావాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం మనల్ని రక్షకుడి దగ్గరికి, సిలువ దగ్గరికి నడిపించి అక్కడ విడిచిపెడతా అనమాట. ప్రేమైనటువంటి సహోదరు స్నేహితులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పొరపాటు ఏది రాకుండేలా ముందుగా దేవుడు తనెవరో చెప్తా ఉన్నాడు. ఆయన యెహోవా అనంతకాలముల, మరి ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు ఈ ఆజ్ఞలన్నింటినీ అని చెప్పిన తర్వాత మొదటేంటి, నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుండి నేను వెలుపలికి రప్పించింది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులరా, సరే ఇప్పుడు మనం ఈ దశాజ్ఞల్ని మరి గమనించండి. నిర్గమకాండం 20:3-4 మనం చూసినట్లయితే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నేల ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇందులో ఒక విషయం గ్రహించాలి. ఈ 10 ఆజ్ఞల్ని దేవుడు 2 భాగాలుగా చేశాడనమాట. ప్రియులారా, 10 ఆజ్ఞల్ని దేవుడు ఏం చేశాడు, 2 భాగాలుగా చేశాడనమాట. మోషేకి 2 పలకలు ఇచ్చాడు దేవుడు. మొదటి భాగంలో మానవునికి దేవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధం తెలియజేస్తాయి ఆజ్ఞలు. రెండో భాగంలో మానవునికి తోటి మానవునికి గల సంబంధాన్ని మరి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ 2 కూడా తెలియజేయబడ్డాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, కాబట్టి పొరపాటుని ఏది రాకుండా ఉండేలాగా ముందుగానే దేవుడు జాగ్రత్త పడుతూ ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అనంతకాలం వేరొకరి మూలంగా కాక తనకు తానే ఉన్నవాడు, మనుషులను చేసినటువంటి వాడు. గలతీ 2:7 చదువుకోండి మీరు. ఇజ్రాయేల్ వారిని ఈజిప్ట్ నుంచి తేవడంలో తన యొక్క అద్భుత శక్తిని కనపరిచినటువంటి వాడు మరి యెహోవా. నిర్గమకాండం 3:14-15 మీరు చదవచ్చు. అక్కడ 3 చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. ఇది మొదట ఆజ్ఞ. బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది ఈ మొదట ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 6:14, రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 17:35, ఇర్మియా 25:6, ఇర్మియా మరి 35:15, మత్తయి 4:10 చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్నిటికీ మూలాధారం అని చెప్పి బైబిల్ బోధిస్తుంది. ఇది ఆయన విధించినటువంటి చట్టాలన్నింటిలో కల ప్రాముఖ్యమైనటువంటిది. ప్రజలు మరి ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మరి నిజమైనటువంటి దేవుని నిరాకరించి ఆయన ఇతర ఆజ్ఞలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఆయన ఏర్పరిచినటువంటి రక్షణ మార్గాన్ని పట్టించుకోక మరి తమ మీదకు తామే నాశనం తెచ్చుకుంటారు. చాలామంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి వారందరూ మరి పైచేయి కోసం ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారని కాదు, కానీ ప్రియులరా అలా కాదు. నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు, మనుషులు ప్రేమను కోరుతున్నారు. ద్వితీయోపదేశకాండం 6:5 చూడండి.
ఎవరైనా దేవుని ఇతర ఆజ్ఞలన్నిటినీ పాటించినా ఈ ఒక్క ఆజ్ఞను మీరారంటే అతడు దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేశాడనమాట. ఈ పాపానికి తగినటువంటి ఘోర శిక్ష అతనికి కలగాలి. ద్వితీయోపదేశకాండం 13, 6-8, 6-18 వరకు, 17 నుంచి 2 నుంచి మరి 7వ వచనం వరకు మీరు చూడాలి. పిల్లలు గమనించండి. చూడండి 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదగా రప్పించుచు నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞను గైకొని వారు 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అని చెప్పి ఇక్కడ 4-6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మరి బహుదేవతారాధన ఖండిస్తూ ఉన్నాడు. అప్పటికి నాస్తికులు ఇంకా రాలేదు కనుక దేవుడు నాస్తికుల గురించి ప్రస్తావించలేదు అప్పట్లో. అప్పటికి దేవునికి ప్రజలు దగ్గరలోనే ఉన్నారు. మరి కానీ దావీదు కాలం వచ్చేసరికి, దావీదు రాజు గారి కాలం వచ్చేసరికి నాస్తికులు బయలుదేరారు. అందుకే 51వ కీర్తన 1వ వచనం, 14వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉంటుంటాడు, అది ఆ నాస్తికుల గురించి దావీదు గారు పలికాడు అనమాట. నాస్తికుడు మరి ఎంత గొప్ప పండితుడైనా కూడా దేవుని దృష్టిలో బుద్ధిహీనుడే. దేవుని సృష్టి జరిగి మరి కొన్ని శతాబ్దాలైన తర్వాత ఇప్పుడు మానవుడు నాస్తికుడు అవుతున్నాడు. దేవుడు లేనటువంటి వారిని అతడు బుద్ధిహీనుడని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు అనమాట. దేవుడు లేరని ఎవరైతే అంటారో వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. రోమపత్రికలో మీరు చూసినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. విగ్రహారాధన అనేటువంటిది కేవలం వస్తు ఆరాధన మాత్రమే కాదండి ప్రిల్లరా. చాలామంది అనుకుంటారు విగ్రహారాధన అనేటువంటిది కేవలం వస్తువుని ఆరాధన చేస్తేనే విగ్రహారాధన అనుకుంటుంటారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామోత్తరతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా విగ్రహారాధనతో సమానమే. కాబట్టి మనం దేనిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన విగ్రహం అవుతుందన్నమాట. మరి ఈ బాహిరమైనటువంటి విగ్రహాలను పూజించకపోయినా కానీ అంతరంగికమైనటువంటి మానసికమైనటువంటి విగ్రహాలను ఆరాధించేవారు మరి క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమందికి దుర్వ్యసనాలు వారికి విగ్రహారాధనగా అవుతున్నాయి. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేక మంది యువకులను ఆకర్షిస్తున్నది. కాబట్టి పూర్వకాలంలో బచ్చూస్ అనేటువంటి దేవత, అప్రోడైట్ అనేటువంటి దేవత, మామన్ అనేటువంటి దేవతలకు అప్పటి తరం మనుషులు వశమైపోయి మరి అవే క్రియలు చేయసాగారనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. చూడండి ఇక్కడ 4-6 వచనాల్లో విశ్వాసాన్ని, మానవ కోటిని సృష్టించినటువంటి దేవుడు అన్ని రకాల విగ్రహ పూజలను నిషేధించాడు. ఈ ఆజ్ఞ కూడా బైబిల్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటున్నది. లేవీకాండం 18వ అధ్యాయం 4వ వచనం, 26:1, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15-19 వచనాలు, 5-8-9 వచనాలు, 27-15, 1 యోహాను 5:21 చూసినట్లయితే ఈ ఆజ్ఞ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ నిషేధానికి దేవుడు ఎలాంటి కారణము ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు, మంచి చెడు ఆయనకు తెలుసు. అయితే ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడో సముచితమైనటువంటి కారణాలు బైబిల్లో తర్వాత భాగంలో బయటపడుతున్నాయి అన్నమాట. మొదటగా విగ్రహాలు దేవుని గురించినటువంటి పొరపాటు ఊహను కలుగజేస్తాయి అన్నమాట. యెషయా గ్రంథం 40 అధ్యాయం 18-26 వచనాలు చదవండి మీరు. అపొస్తలుల కార్యాలు 17 అధ్యాయం 29 వచనం, రోమపత్రిక 1 అధ్యాయం 20-23 వచనం చదివినట్లయితే ఈ విగ్రహాలు అనేటువంటి దేవుణ్ణి అవమానపరుస్తాయంటండి, దేవుణ్ణి అపనిందల పాలు చేస్తాయంటండి. మనిషి చేతులతో చేయగలిగినటువంటి ఏ ఆకారం కూడా దేవుని అనంతమైనటువంటి ఉనికిని కనబరచలేదు. కాబట్టి ఆయన పవిత్రతను, వైభవాన్ని, మహిమాన్వితమైనటువంటి ఆయన నిష్కళంక స్వభావాన్ని చూపించడానికి ఎంత మాత్రమూ సరిపోదంటండి విగ్రహం. కాబట్టి దేవుని మహిమా ప్రకాశంతో పోల్చుకుంటే మనిషి చేసేది ఏదైనా సరే వికారంగా మరి కనిపిస్తూ ఉంటుంటుంది అనమాట. ఒకవేళ వీటన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి విగ్రహాలు ఉన్నప్పటికీ వాటిని పెట్టుకుని వాటిని పూజించడం మంచిది కాదు. వాటి వల్ల మనకు దేవుని పోలిక మాత్రమే తెలుస్తుంది కానీ దేవుడు తెలియడు. అర్థమవుతుంది కదండి. మన ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటోలు పెట్టుకుంటుంటాం, ఇవన్నీ పెట్టుకుంటాం, కానీ ఆ దేవుని పోలిక మాత్రమే తెలుస్తుంది కానీ దేవుడు తెలియడు అంటాడు వాటి వల్ల.
దేవుణ్ణి ఆత్మ ద్వారానే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆయనతో వ్యక్తిగతంగా అనుభవం ఉంటేనే తప్ప ఆయన్ని మనం తెలుసుకోలేం. దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4:24 చూడండి. రెండోది ఏంటంటే విగ్రహాలు వ్యర్థమైనవని, పనికిమాలినవని బైబిల్ చెప్తుంది. కీర్తన 135 13-18 చదువుకోండి మీరు. యెషయా గ్రంథం 44:9-20 వరకు మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 10:5 హబక్కూకు 2:18-19 మొదటి కొరింథీ 12:2 మరి ప్రకటన 9:20 చూసినట్లయితే ఇక్కడ తెలుస్తుందన్నమాట. మూడోది ఏంటంటే విగ్రహారాధన జాతి అంతటిని పాడు చేసి ఏకైక నిజ దేవుడి నుంచి దూరం చేస్తుందన్నమాట. కీర్తన గ్రంథం 106:36-39 వరకు చదువుకోండి. మరి ఎజ్కేలు 6:9, 44:10, హోషేయ 4:12 చూసినట్లయితే అక్కడ తెలుస్తుందన్నమాట. ఇందువల్ల దేవుడు ప్రజలపై తనకున్నటువంటి ప్రేమ కారణంగా విగ్రహ పూజ తగదని గట్టిగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూసారా, దేవుడు నేను రోషం కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. రోషం అంటే ఈ మాటకు ప్రేమకు, మరి ఈ మాటకి ప్రేమకు మనకి ఇక్కడ సంబంధం ఉంది. పిల్లరా, రోషం అంటే ఏదో కోపం అనుకోకుండా ప్రేమ కూడా కనిపిస్తూ ఉంది ఇందులో. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి. ఇర్మియా 31:3 మీరు చూడొచ్చు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు. యోహాను 3:16 మనం చూడొచ్చు. మరి ఆయన ప్రేమాస్వరూపని మొదటి యోహాను 4:8 గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది మనకి. అంటే ఆయన ప్రేమకు ప్రతిగా ప్రేమనే ఆశిస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రేమకు ప్రతిగా ప్రేమనే ఆశిస్తున్నాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటుంటారు కదా. కాబట్టి దేవుడు ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు మన నుంచి. ఆయన ప్రజలు అబద్ధ దేవుడిని, విగ్రహాలను ప్రేమిస్తే ఆయన కోపం రాగలదా మరి? కాబట్టి ఆయన తన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తనకు బదులు మరెవ్వరిని ప్రేమించినా ఆయన సహించలేడు. 34:14 ద్వితీయోపదేశకాండం 4:24, 5:9, 6:15, యెహోషువ 24:29 మీరు చూడొచ్చు అనమాట. హల్లెలూయా. అలా చేసినట్లయితే దోషం, తండ్రుల దోషం పిల్లలు అని చెప్తున్నాడు. అంటే కొడుకుల మీదకి దేవుడు తల్లిదండ్రుల పాపాలకు పిల్లలను శిక్షించడం గమనించాలి. తల్లిదండ్రుల పాపాలకు పిల్లలను దేవుడు శిక్షించడు. ద్వితీయోపదేశకాండం 24:16 చూసినట్లయితే, ఎజ్కేలు 18:20 చూసినట్లయితే వారి పాపాల వల్ల కలిగే చెడు ఫలితాలు పిల్లలను బాధిస్తాయి. ఇలా జరిగేలా మనుషులు జీవిత విధానాన్ని దేవుడు ఏర్పరచాడు. కాబట్టి పెద్దల ప్రవర్తన పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది. మరి పెద్దలు చూపినటువంటి మార్గాలపైనే పిల్లలు మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులు నిజ దేవుడిని ఆశ్రయించుకుంటే పిల్లలు కూడా ఆశ్రయించుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదండి. అలాంటి పాపం వల్ల కలిగే ఫలితాలు, పరిణామాలు 3-4 తరాల వరకే ఉంటుందంట. కాబట్టి దేవుడు శిక్షించడం కంటే ప్రేమించడానికి మరి ఎక్కువ సంసిద్ధుడు. శిక్ష కంటే ప్రేమ ఎక్కువ ఉందండి. కీర్తన 35 చూడండి మీరు. ఎజ్కేలు 18:23, 30-32 హోషేయ 14:1-4 చూసినట్లయితే హోషేయ గ్రంథం అంతా కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనుషుల్ని శిక్షించకుండా ఉండగలిగేందుకు దేవుడు మానవ పాపాల శిక్ష మరి తన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు సిలువ చెప్తున్నది. హల్లెలూయా, మన పాపాలన్నీ ఆయన భరించడని చెప్పి ఆ సిలువ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని వెల్లడి చేసే ఈ సందర్భంలో ప్రేమమాడినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మరి దేవుడు తమ వైపుకు మనఃపూర్వకంగా తిరిగి తన ఆజ్ఞలు పాటించేందుకు నిజంగా ప్రయత్నించిన వారి పట్ల ప్రేమతో, కరుణతో, కృపతో వ్యవహరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలానే దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 7వ చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. హల్లెలూయా. లేవి గ్రంథం కాండం 19:12, ద్వితీయోపదేశకాండం 6:13, 10:20 చూసినట్లయితే దేవుడు పవిత్రుడు, ఆయన నామం పవిత్రం. మనుషులు దాన్ని పవిత్రంగా ఎంచాలి. ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో ప్రేమపూర్వకంగా మాత్రమే ఉచ్చరించాలి తప్ప ఈ ఆజ్ఞ ఉల్లంఘిస్తే వచ్చే శిక్ష బహు కఠినం. ద్వితీయోపదేశకాండం 28, 58, 59 మీరు చూడొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని నామం దూషించకూడదు, దేవుని పేరిట ఒట్టు పెట్టుకోనకూడదు అంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు. కొందరు ప్రతి చిల్లర విషయాన్ని కూడా దేవుని పేరు ఎత్తేస్తుంటుంటారు. కొందరు భాషా పదాలలో దైవదూషణ పదాలు ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. రక్షణ పొందితే అలాంటి వారి నిఘంటు చిన్నదవుతుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడు జ్ఞాపకం చేసుకొనుము. 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని దేవుడు ఇట్లా ఉండాలని చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి. 7వ దినం నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినం, దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె అయినను దాసైన దాసైనను పని చేయకూడదు అంటుంటే
ఏ పని చేయకూడదు అంటుంది. 6 దినములలో యెహోవా ఆకాశమును మరి భూమిని సముద్రమును వాటిలో ఉన్నటువంటి సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్ను నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు, నిర్గమకాండం 23 12 వచనాలు, 31 13-17 వచనాలు, 34 21 వచనం, 35 2-3 వచనాలు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12-15 వచనాలు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12-13 వచనాలు చూసినట్లయితే విశ్రాంతి దినం నెమ్మదిగా ప్రశాంతంగా విశ్రాంతిగా గడపవలసినటువంటి రోజు అనమాట. మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి అందరూ సమకూడి దేవుణ్ణి ఆరాధించేటువంటి రోజు కూడా ఇదే. లేవీకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూడవచ్చు. 6 రోజులు పనిచేసిన తర్వాత ఇలాంటి రోజు ఒకటి మనిషికి అవసరం అని చెప్పి దేవునికి తెలుసు. హల్లెలూయా. ధర్మశాస్త్రం మరి ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి యూదులకు శనివారం విశ్రాంతి దినంగా ఉంది. గమనించాలి ప్రియులారా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి యూదులకి ఈ శనివారం అనేటువంటిది విశ్రాంతి దినంగా ఉన్నది మనకు అక్కడ. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద క్రైస్తవులు లేరు. రోమా 6:14 మేము చూసినట్లయితే అక్కడ తెలుస్తుంది. చూద్దాం మనం అంతా. రోమపత్రిక 6వ అధ్యాయం 14 వచ్చి ఏం సెలవిస్తుందంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోనైన యూదులకి శనివారం అనేటువంటి విశ్రాంతి దినం. మరి రోమ 6:14 ప్రకారం మనం సాధారణంగా వారు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నారు. అపోస్తలుల కార్యంలో మనకి చూడవచ్చు మనం. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ 20వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఒక మాట ఉన్నది. ఏంటంటే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి. చూసారా, ఆదివారం 20వ అధ్యాయం 7వ వచనం. అదేవిధంగా మనకి కొరింథీ పత్రికలు కూడా ఒక మాట ఉంటుంది. 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ, నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలను. గమనించారా, ఏ రోజు అన్నది ముఖ్యం కాదండి. ఆ రోజుని విశ్రాంతికి ఆరాధనకు ఉపయోగించుకోవాలన్నటువంటిది ముఖ్యం అనమాట. రాబోయే రోజులు ఆదివారం కూడా తీసేస్తారు. బుధవారం మంగళవారం పెడతానంటున్నారు ప్రభుత్వం వారు. కాబట్టి ఆదివారం మాత్రమే సన్నిధికి వెళ్తాం. ఇట్లా కాదు, ఏ రోజు పెట్టినా ఒక రోజు అనేటువంటి ప్రత్యేకించుకోవాలి. ఇది మాత్రం కాన్సెప్ట్ పెట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ రోజును విశ్రాంతికి ఆరాధనకు ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమన్నమాట. కొత్త నిబంధన అంతట్లో కూడా ఎక్కడ శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలన్నట్టు ఆజ్ఞ క్రైస్తవులకి ఇవ్వబడలేదన్నమాట. మీరు గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం వినిచినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించండి. కాబట్టి ఒట్టు పెట్టుకొనకూడదంట మనం. మరి దేవుని ఎప్పుడు కూడా దూషించేటువంటి విధంగా ఉండకూడదనమాట. మరి ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గ్రహించండి. సబ్బాతు దినం అంటే ఇజ్రాయేల్ జాతికి అనుగ్రహించబడింది. అది మరి ఇది ఒక నిబంధన. దేవునికి ఇజ్రాయేలుకు ప్రజలకు మధ్య ఇది ఒక నిబంధన, ఒడంబడిక అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కావున మీరు విశ్రాంతి దినం ఆచరించవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇట్లా 17వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే 6 దినంలో పని చేయవచ్చు, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో మరి నిర్గమకాండం 31వ అధ్యాయం 13-17 వచనాలు మీరు చూసినట్లయితే ఆ సబ్బాతు దినం గురించి తేటపరచబడింది అనమాట. ఇప్పుడు మన 7వ రోజు ఏది, శనివారమా కాదా అనేటువంటి వివాదం అనవసరం. కాబట్టి మనం వారంలోని ప్రథమ దినమైనటువంటి ఆదివారాన్ని పాటిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి దినం కాబట్టి ఆ యొక్క పునరుత్థాన దినాన్ని మనంతా ఆచరిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 12వ వచనం చూసిన, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, తల్లిదండ్రులను సన్మానించాలి. అవును, మరి తల్లిదండ్రులకు ప్రతి విశ్వాసి కూడా తల్లిదండ్రులను సన్మానించాలి.
సన్మానించి తీరవలసిందే. అప్పుడు మాత్రమే మనం దీర్ఘ వయస్సువంతులు అవుతాం. మంచిగా మనం ట్యాబ్లెట్లు వేసుకుంటాను, మంచిగా జిమ్ చేస్తాను, మంచిగా వర్కౌట్ చేస్తాను, మంచి ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటాను, దీర్ఘ వయస్సువంతులు అవుతాము అని కాదండి. మెయిన్ ఇక్కడ ఆత్మానుసారమైన ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులు సన్మానించాలి. హల్లెలూయా. కాబట్టి అందరికీ డౌట్ ఏంటంటే 7వ దినం విశ్రాంతి దినం కదా, 7వ దినం శనివారమా లేకపోతే ఆదివారమా అని చెప్పి అంటూ ఉంటుంటారు. మరి మనమంతా గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఎట్లాగా తీసుకుంటూ ఉన్నాం. మనం ఇది శనివారం అనేటువంటిది ఎవరికంటే మరి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదులకి విశ్రాంతి దినంగా ఉంది. ప్రియులారా గమనించాలి. కాబట్టి రోమా 6:14 ప్రకారం మనం ధర్మశాస్త్రం కింద లేము. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం క్రింద క్రైస్తవులు ఎవరు కూడా లేరు అనమాట. సాధారణంగా వారు ఏం చేశారంటే ఆదివారం విశ్రాంతిగా ఆచరించారు. అపోస్తలుడైన పౌలు గారు అయితే, పేతురు గారు అయితే, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈరోజు మనం ఆదివారమా శనివారమా అని కాదు, ఏ రోజు ముఖ్యమన్నది మాత్రం కాదు ప్రియులారా. ఆ రోజున విశ్రాంతికి ఆరాధనకు ఉపయోగించుకోవాలన్నటువంటిది ముఖ్యం మాత్రం. కొత్త నిబంధనలు మరి ఈ కొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ కూడా శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలన్నటువంటి ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వబడలేదు. దీన్ని గమనించి మనం చూసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి చాలామందికి ఉండేటువంటి డౌట్, మనం దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 7వ శనివారం కాబట్టి 7వ రోజున దేవుని ఆరాధన చేయాలి కదా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంటారు. గమనించారా? మనం కొన్ని పనులకి చాలా ప్లాన్ చేస్తూ ఉంటుంటాం. ఈ రోజున ఇల్లు ప్రారంభించాలి, ఈ రోజున ఈ పని చేయాలి, ఈ రోజు మంచిదని చెప్పేసి. మంచిదే. మనం పుట్టినప్పుడు రోజు చూసుకు పుట్టామా? మనం చనిపోతున్నప్పుడు రోజు చూసి చనిపోతున్నామా? మరి అప్పుడు లేనటువంటిది ఎందుకండి? ఈ లోకంలోకి రావడానికి రోజు చూసుకోవట్లేదు, మనం ఈ లోకం నుంచి వెళ్ళడానికి రోజు చూసుకోవట్లేదు. అప్పుడు ఉపయోగపడతలేదా మనకి ఇది సిద్ధాంతం, ఈ పద్ధతి? కానీ అప్పుడు పాటించాం మనం. అంటే మనకు అనుకూలంగా ఉన్నాయని పాటిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ నీకు మనకు చర్చ శనివారమా విశ్రాంతి దినం, ఆదివారమా విశ్రాంతి దినం అనేటువంటిది చర్చ కాదు. ఇక్కడ మనం ఆ దినాన్ని మనం ఎలా పాటిస్తూ ఉన్నాం, మన ఆరాధనకు అనుకూలంగా ఉంటుందా? విశ్రాంతికి మనం విశ్రాంతి తీసుకోవడానికి, దేవుని ఆరాధించడానికి ఉపయోగించుకోవాలన్నది చాలా ముఖ్యం. దాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ యొక్క వాదోపవాదాలకు వెళ్లకుండా బైబిల్లో ఎట్లా ఉంది అట్లా ఉంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి చాలామంది వాదించినప్పుడు, సరే శనివారం విశ్రాంతి దినంలో వెళ్ళి మీరు ఇష్టానుసారంగా ఉంటే ఉపయోగం ఏంటి? కాబట్టి ఏ రోజున దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ స్పెషల్ డే ఏదైతే ప్రత్యేకించుకున్నామో ఆ రోజు అది ఆరాధనకు ఉపయోగపడుతుందా, విశ్రాంతికి ఉపయోగపడుతుందా లేదా మనం చూసుకోవాలన్నమాట. మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ముందుకెళ్తే, మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు దేవుడికి మనిషికి సంబంధం, మనిషికి సంబంధం తెలియజేస్తూ 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని దేవునికి మనిషికి 5 సగం, ఇందులో సగం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మరి మనం విశ్రాంతి దినం గురించి ఈ యొక్క 7వ రోజు ఏదన్నటువంటి దాని సందేహాలు లేకుండా ఆ దినాన్ని మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం చేసిన ఎక్సర్సైజులు తిండిని బట్టి కాదు, కానీ తల్లిదండ్రులు సన్మానించడం వల్ల దీర్ఘాయుష్మంతులు అవుతాం. అటువంటి కృపదేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడడం, చాలా విషయాలు మాకు తెలియజేస్తావు. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.